కి స్తోత్రము కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 33 3వ వచనం. 333 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మొర్రపెట్టుము, రాయము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు దేవుడి తెలుపన్. నీతిమంతుల ప్రార్థన ఆలకించును, వారు కమల వృక్షము వలె మూవవేయుదురు. గత కాలమున క్రీస్తు పేర అడుగకుంటిరి, గత కాలమున క్రీస్తు పేర అడుగకుంటిరి. సతతము ఆనందము అడుగుడి దొరుకును, నీతిమంతుల ప్రార్థన ఆలకించును, వారు కమల వృక్షము వలె మూవవేయుదురు. నీతిమంతుల ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు? చెరసాల ప్రాకారములలో ఇర్మియా ఇంకా ఉంచబడి ఉండగా, ఈనాడు చెరసాల ప్రాకారములలో అంటే శ్రమలలో లేదా ఇరుకులలో, ఇబ్బందులలో ఏ పాపమెరుగని ప్రజల్ని, నిష్కపటమైన ప్రజల్ని చెరసాల ప్రాకారంలో ఉంచుతున్నారు. కారణం, వారు ఏ తప్పిదం చేశారని. వారు అనేకుల ప్రయోజన కొరకై ప్రయాసపడి ప్రార్థించేవారు. అలాంటి వారిని చాలా దెబ్బలు కొట్టి లోపలి చెరసాలలో లోనికి త్రోసి బొండవేసి బిగించారు. అంటే కారణం, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఒక మనిషి దయ్యము చేత పీడించబడుతుంటే దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అందుకై వాళ్ళని చెరసాలలో వేయాలా? అందుకై వాళ్ళని బంధించాలా? చాలా దెబ్బలు కొట్టాలా? మొండవేసి బిగించాలా? ఈ చెరసాల ప్రాకారములలో ఇర్మియా ఉంచబడిన, లేదా అపోస్తులైన పౌలు, శీలయు చాలా దెబ్బలు కొట్టి లోపల చెరసాలను త్రోసి బొండవేసి బిగించారు. కారణం, ఆ టైంలో మాట నెరవేర్చు దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 33 వచనం. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. వాగ్దానముల నిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మదగిన
దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మదగిన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన, మాట నెరవేర్చు, వాగ్దానము నెరవేర్చేటటువంటి వాడు. ఏమంటున్నాడు? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. పౌలు శీల చెరసాలలో, లోపలి చెరసాలలోనికి త్రోసి మొండవేసి బిగించి చాలా దెబ్బలు కొట్టబడి వారు ప్రార్థించుచు కీర్తనలు పాడితే ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలో హిజ్కియా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు. ఆ ప్రార్థనకు జయ జీవితాన్ని అనుగ్రహించాడు. మరి ఈ సమయంలో నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు, లేదా పౌలు శీలతో దేవుడు మాట్లాడాడు. చెరసాల నాయకునితో దేవుడు మాట్లాడాడు. అయలారా అనకముందు చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని అతడు ఏం చేశాడు? కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. వరలో ఉన్న కత్తి దూశాడు. వెంటనే తన్ను తాను ఈ గొంతుకు పెట్టుకున్నాడేమో, తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యం బోధించిరి. కనుక బంధకాల్లో ఉన్నది ఎవరు? ఓ పాడుతున్నాడు పాట. బంధకాలు తెగేనని, విడుదల కలిగేనని కోకిలమ్మ పాట పాడింది, నెమలమ్మ నాట్యమాడింది. ఓ నేస్తమా, ఓ ఓ నేస్తమా, యేసు లేచాడని, హా మళ్ళీ వస్తాడని మాట మరువకని, యేసు లేచాడని మళ్ళీ వస్తాడని. కనుక ఆయన మరోబోకమని చెప్తున్నాడు. యేసు లేచాడని, మరణము గెలిచాడని, యేసు లేచాడని మరణము గెలిచాడని మళ్ళీ వస్తాడని మాట మరువకు. బంధకాలు తెగేనని, విడుదల కలిగేనని. బంధకాల్లో ఉన్నది ఎవరు అసలు? ఇదిగో పౌలు అంటున్నాడు, ఒక వ్యక్తిని
నీవు ఘోర దుష్టత్వంలోనూ బంధకములోనూ ఉన్నట్టు నాకు కనపడుతుంది. ఎవరు? 8వ అధ్యాయం 23వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఈనాడు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్న చెరసాల నాయకుడు, బంధకాలు తెగేనని విడుదల కలిగేనని కోకిలమ్మ పాట పాడింది, నెమలమ్మ నాట్యమాడింది. బంధకాల్లో ఉన్నది ఎవరు? ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములో ఉన్న చెరసాల నాయకుడు. పౌలును శీలను చాలా దెబ్బలు కొట్టి లోపలి చెరసాలను త్రోసి బొండవేసి బిగించాడు. ఇతడు ఘోర దుష్టత్వంలోను లేదా దుర్నీతి బంధకములో ఉన్నాడు. ఇలాంటివాడు బంధకాల్లో ఉండి ప్రార్థించుచు కీర్తనలు పాడగా అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ వెంటనే తెరుచుకున్నాడు, అందరి బంధకములు ఊడెను. వాళ్ళిద్దరిదే కాదు, అక్కడున్న వారి అందరి బంధకములు ఊడిపోయినాయి. ఇది దేవుని ఉత్తరం. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు పౌలు శీలకు. చెరసాల నాయకుడు కూడా ప్రత్యుత్తరం. ఎందుకంటే వాడు కత్తి దూశాడు, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవే హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. నా కస్టడీలో ఉన్నారు, ఖైదీలంతా కూడా నా మాటలు వింటున్నారు. అనగా నేను దేవుని సంబంధిని, నా మాటలు దేవుని మాటలు. ఆ మాటలు వినుచునే అందరూ మౌనంగా ఉన్నారు, ఎవరు పారిపోలేదు. ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయిన ఈ ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్న చెరసాల నాయకుడు తన కుటుంబము రక్షణ పొందటానికి బలమైన ఆయుధం, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రాహ్యమగు సంగతులను గూఢమగు సంగతులను తెలియపరుస్తానన్నాడు. చెప్పిన మాట నెరవేర్చు యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్న చెరసాల నాయకుడికి ఉత్తరం ఇచ్చాడు. అందరూ అంతటా మార్పు పొంది, విన్నవారందరూ మార్పు పొందారా తెలియదు, కానీ ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీకోసం. అలాగైతే చెరసాల నాయకుని కోసం చాలా
దెబ్బలు కొట్టబడి లోపలి చెరసాలలోకి త్రోసి బండ వేసి బిగించబడ్డది ఎవరి కోసం అంటే ఈ చెరసాల నాయకుడు వారి కుటుంబము రక్షించబడటానికి. ఈ ఉదయకాలం నాకు మొర్రపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంకో ఆయన మొర్రపెట్టాడు. ఎవరు? రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని ఎదుగుకు వచ్చి, నీవు మరణమవుతున్నావు గనుక, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఎందుకు మరణమవుతున్నాడు? కారణం, ఆయన ఇల్లు మరి ఈ సమయంలో అతడు తన ఇల్లును చక్కబెట్టుకోమన్నాడు. యెషయా ద్వారా మరి ప్రకటించాడు, నువ్వు మరణమవుతున్నావు కనుక, నువ్వు బ్రతకో కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. అప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నిజమే, హిజ్కియా తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అను పేరు. 18వ అధ్యాయం రాజుల గ్రంథం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసింది. దానికి ఇశ్రాయేలీయులు నిహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసముంచినవాడు. నెంబర్ 1, యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు, దావీదు చేసినట్లు. రెండవది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. మూడవది, అతడు 6వ వచనం, యెహోవాతో హత్తుకొని. 6వ వచనంలో యెహోవాను హత్తుకొని అంటే లేవి అనగా అర్థమేంటి తెలుసా? హత్తుకొనుట, యాజకత్వపు వారసత్వం. 3వ మాట. 4వ మాట, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. 3, 4. నంబర్ 1, యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. రెండవది, విశ్వాసం ఉంచినవాడు. మూడవది, యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక. 3వ మాట, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. 4 మాటలు. ఈ 4 విషయాల్లో యథార్థ హృదయుడై దేవుని దృష్టికి నేనెట్లు నడుచుకుంటున్నా అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాము వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ప్రారంభంలో బాగానే ఉన్నాడు. అయితే ఇతడు చేసిన తప్పేంటో తెలుసా? 18వ అధ్యాయము 13వ వచనం లేదా 14. యూదారాజని హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా ఎదురుని తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడలా నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా
అష్షూరు రాజు యూదారాజు అయిన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగర మందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను. ఎంత దౌర్భాగ్యమైన విషయం! అందుకే నువ్వు చస్తావు అని నువ్వు బ్రతక గనక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎవరికి లోబడ్డాడు? ప్రారంభంలో దేవునికి లోబడినవాడు, దేవుని హత్తుకున్నవాడు, మోషే ఆజ్ఞలన్నిటిని అనుసరించినవాడు. ఆయన వెళ్ళిన చోటల్లా జయం పొందుతున్నాడు. ఆయన దావీదు అనుసరించేట్లుగా పూర్ణంగా నీతిని అనుసరించాడు, విశ్వాసం ఉంచినవాడు. రాజులలో అతనితో సమమైన వాడు, పూర్వీకులలోని రాజులలో అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. యెహోవాను హత్తుకున్నవాడు, వెనుకదీనవాడు, ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలంటి గైకొన్నాడు. కానీ ఇంతగా జయం పొందిన ఈ హిజ్కియా 12వ వచనం 18, 12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములను తీసుకొని పోయి గోజాను దగ్గరనున్న ఓలహా హోబరాను పట్టణంలో మాదీల పట్టణములోను వారిని ఉంచెను, చెరసాలలో ఉంచెను. ఇర్మియాని బొండవేసి బిగించెను. ఎవరిని? పౌలు శీలను చెరసాలలో బొండవేసి బిగించి అక్కడ ఉంచాడు. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అలాగైతే ఇతడు మొదటిగా అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడినవాడు. అతడు మరలా వచ్చి దండెత్తి వచ్చినప్పుడు అతనికి లోబడి జుల్మానాగా మందిరములో ఉన్న బంగారమంతయు తీసి అతనికి ఇస్తున్నాడే, అది తప్పు. ఇప్పుడు కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కన్నీటిని విని ఏమంటున్నాడు? రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యమును నీకిచ్చేదను. ఎంత గొప్ప! 18 సంవత్సరములు లేదా 15 సంవత్సరములు అంటే 15 సంవత్సరములు తిరిగి బ్రతికి, అంటే ఆయన వ్యాధి ఏంటి తెలుసా? క్యాన్సర్. అతనికి మరణకరమైన రోగం అంటే అది క్యాన్సర్. క్యాన్సర్కు మందు లేదు. ఆ క్యాన్సర్కు ఆన్సర్ ప్రభువైన దేవుడు. ఇర్మియాకు దేవుడు సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను. పౌలు శీల మొరపెట్టారు, ఉత్తరం ఇచ్చాడు. చెరసాల నాయకుడు మొరపెట్టాడు, ఉత్తరం ఇచ్చాడు. హిజ్కియాని కాపాడినవాడు, ఆయుష్ ఇచ్చినవాడు, చెరసాల నాయకుడిని కాపాడినవాడు, ఆయుష్ ఇచ్చినవాడు, తన కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, చెరసాల నాయకుడికి ఉత్తరం ఇచ్చినట్లుగా, లేదా హిజ్కియాకు
ఉత్తరం ఇచ్చినట్లుగా, పౌలు శీలకు ఉత్తరం ఇచ్చినట్లుగా, యెషయాకు ఉత్తరం ఇచ్చినట్లుగా నీకు ఉత్తరం కావాలా? దేవుని వాగ్దానం కావాలా? ఈ వాక్యాలు చూడు, లైక్ చేయి, అది నలుగురికి షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు మాట్లాడే దేవుడు. చెట్టు పుట్ట గుట్ట రాయి రప్ప అరే కప్ప కాదు ఆయన. నిన్ను నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఒక్క మాట చెప్పనివ్వండి, ఒకవేళ ఈ పాపాలన్నీ 59వ యెషయా గ్రంథం రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆలకించిన హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, కన్నీళ్లు విడిచి చూచాడు. అతడు ప్రారంభంలో ఎలా ఉన్నాడో దావీదు అనుసరించినట్టుగా పూర్ణంగా నీతిని అనుసరించాడు. ఇశ్రాయేలులో అతని వంటి సముడైన రాజు లేడు. విశ్వాసం ఉంచినవాడు, యెహోవాతో హత్తుకున్నవాడు, మోషే ఆజ్ఞలన్నిటినీ గైకొన్నవాడు. అతడు వెళ్ళిన చోటల్లా జయము కలిగింది. అందుకనే అష్షూరు రాజుకు ఆయన మీద తిరగబడ్డాడు. ఎప్పుడైతే మరలా ఆయనకు లోబడ్డాడో దేవునికి కాకుండా, అప్పుడు చావు ఖాయం, సంసారం ఖాయం కాదు. అప్పుడు ప్రభువా నా పరిస్థితి ఆలోచించని ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అందుకని 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చేశాడు, బ్రతికాడు. అతడు కత్తి దూసి చంపుకొనబోయెను. వాడు బ్రతకటానికి పౌలు గారు ప్రత్యుత్తరం, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. పౌలు శీల ప్రార్థించిన ప్రార్థన ఉత్తరం ఇచ్చాడు దేవుడు. నీకు కూడా ఉత్తరం కావాలి అంటే, వాగ్దానం కావాలంటే, నీ కుటుంబం ఏ పాటిది, నీవే స్థితిలో ఉన్నావు, చెరసాల అంటే బంధకాల్లో ఉన్నావా, జైల్లో ఉన్నావా, నీకు విడుదల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. లేక అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన శ్రమల్లో ఉన్నావా, మణిపూర్లో ఉన్న మానవుడా ఒక్క మాట దేవునికి ప్రార్థన చేయి. మణిపూర్లో ఉన్న మానవుడా, నిజంగా దేవునికి నువ్వు మనవి చేస్తే అక్కడ భూకంపం వస్తుంది. వెంటనే దాన్ని ఏం చేస్తాడంటే భూమిని నెరలు విడిచి చంపేస్తాడు అందరినీ. విరోధంగా లేచిన, మణిపూర్లో విరోధంగా లేచిన వాడు ఎవడైనా సరే, ఏలుబడి చేసిన ఎవడైనా, వాడు ముఖ్యమంత్రి అయినా వాడితో ఉన్న గత్తి పట్టిస్తాడు. విజయవాడకు గత్తి పట్టి ఇచ్చాడు. దేవుని కోపం రాకముందే నిజంగా దేవునికి మొర్ర పెట్టండి. ఆటోమేటిక్గా కాదు, లైట్లో వెలుగుతో ఆరిపోతున్నట్టు కాదు. నీ జీవితం ప్రభు సన్నిధిలో రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేయి. డ్రమ్ము కొట్టుకోవద్దు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. బోర్లబడి సాగిలపడి అసలు గోతం పట్ట ఒకటి వేసుకొని బట్టలు చించుకొని ప్రార్థన చేయి. దేవుడు వింటాడు. ప్రేమ కలిగిన ప్రియుడవైన పరలోకమందున తండ్రి, ఒత్తి సచ్చు పుచ్చు ప్రార్థనలు కాదు కానీ ఖచ్చితమైన ప్రార్థనకు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నా. ఖచ్చితమైన ప్రార్థన హిజ్కియా చేశాడు, విన్నారు. ఖచ్చితమైన ప్రార్థన గిద్యోను చేశాడు, దేవుడు విన్నాడు. పేరు పెట్టుకొని ఆ ప్రార్థన చేయకపోతే గిద్యోను అని పేరు నామస్మరణ వ్యర్థం.
యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయి, నలుగురికి షేర్ చేయి. దేవుని నిన్ను, నీ కుటుంబాన్ని, చెరసాల నాయకుడి కుటుంబాన్ని కాపాడినట్లుగా నీవు నీ ఇంటి వారు బాప్తిసం పొంది దేవుని రాజ్యానికి వారసులు అవునుగాక. ఆమేన్.